ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి డైలీ వర్కర్స్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల ముందు డైలీ వర్కర్స్ అంతా కూడా ఆందోళన బాట పట్టారు. నిరవధిక సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మా డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో సమ్మెను విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు, అచ్చంపేట్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని అన్ని ఆశ్రమ పాఠశాలల ముందు కూడా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, కొంతకాలంగా కూడా జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఏవి పెండింగ్లో ఉంచకుండా ప్రతి ఒక్కటి మా డిమాండ్లను నెరవేర్చిన వెంటనే సమ్మె విరమిస్తామని, అప్పటి వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా డైలీ వర్కర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మంత్రి జూపల్లి నియోజకవర్గం అయినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగినటువంటి అవకతవకలపై విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నిరసన ర్యాలీలో సిపిఐ నాయకులు బాల్ నరసింహ, ఫయాజ్తో పాటు పలువురు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయం ముందు కూడా వాళ్ళు నిరసనతో పాటు ధర్నా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని చెప్పేసి, ఇప్పటికైనా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు ఇస్తున్నామని చెప్పేసి వారికి మాత్రం ఇల్లు తప్పనిసరిగా కేటాయించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలో మాత్రం అట్లా జరగకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికైనా అది సవరణ చేయాలని చెప్పేసి కూడా సిపిఐ నాయకులు బాల్ నరసింహ, ఫయాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కొల్లాపూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ట్యాంకు బండి నుంచి కేసరి సముద్రం నుంచి ఎండబెట్ట వెళ్ళేటువంటి ఏదైతే అలుగు ఉందో అలుగు వద్ద ఒక పెద్ద ప్రమాదమే తప్పింది. అటువైపు వెళ్తున్నటువంటి లారీ అలుగులోకి దూసుకెళ్లడంతో 2 టైర్లు కూడా కిందికి దిగడంతో మొత్తానికైతే సురక్షితంగా లారీ అక్కడనే ఆగిపోయింది. ఒకవేళ జరగరాని ప్రమాదమైన జరగ ఉంటే పెద్ద ఇబ్బందులు వచ్చి పడేవని చెప్పేసి కూడా స్థానికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఎండబెట్ల ట్యాంకు బండ్ మధ్యలో ఉన్నటువంటి అలుగు పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే రాకపోకలకు ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు కేసరి సముద్రం అలుగు పారుతున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు, బాలింతలకు, గర్భిణీలకు అందిస్తున్నటువంటి పౌష్టికాహారాన్ని పూర్తి వివరాలను సమగ్రంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళకి ఇస్తున్నటువంటి వాటిల్లో ఎక్స్పైరీ డేట్ను కూడా ఆయన పరిశీలించడంతో పాటు వాళ్లకు నాణ్యమైనటువంటి ఎప్పటికప్పుడు తాజా ఉన్నటువంటి వాటిని మాత్రమే అందించాలని చెప్పేసి, మెనూలో ఎలాంటి తేడా రాకూడదని చెప్పేసి, వాళ్లకు సమయ పాలనతో పాటు అన్ని కూడా అందించాలని చెప్పేసి, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను కూడా అందించాలని చెప్పేసి, వాళ్లకు ఆటలు పాటలు పట్ల కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి కూడా కలెక్టర్ సంబంధిత సిబ్బందికి సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం సమీపంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి కళాశాల వసతి గృహాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఆ వసతి గృహంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు మెను ఏ విధంగా అందుతుంది, అక్కడ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వసతి గృహాల్లో కానీ అంగన్వాడీలో కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసినటువంటి వనరులు, వసతులు సమకూర్చడంతో పాటు నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా అందించాలని చెప్పేసి కూడా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది.